నమస్తే వెల్కమ్ టు వైడ్ యాంగిల్. హైదరాబాద్ మరోసారి టాప్ లేపింది. అయితే ఈసారి రియల్ ఎస్టేట్లో కోవిడ్ సమయంలోనూ భాగ్యనగరంలో ఇళ్ల గిరాకీ భారీగా పెరిగింది. అంతటా అలానే ఉంది అనుకుంటే ఖాళీ ల్యాండ్లో కాలేసినట్లే. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఈ పరిస్థితి కనిపించింది. హైదరాబాద్లో ఇళ్లకు భలే గిరాకీ. కోవిడ్ సమయంలోనూ తగ్గని డిమాండ్. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే టాప్లో హైదరాబాద్. శతాబ్దాల చరిత్రున్న హైదరాబాద్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను క్రియేట్ చేసుకుంటోంది. దేశంలో ఏ నగరానికి లేని ఎన్నో ప్రత్యేకతలు భాగ్యనగరానికి సొంతం. ఆకలి తీరుస్తోంది, అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తోంది. ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని పరిచయం చేస్తున్నట్లు హైదరాబాద్ అనిపిస్తోంది ఎవరికైనా. నెలకు 5,000 సంపాదించే వ్యక్తి నుంచి 5 కోట్లు సంపాదించే వాళ్ల వరకు అందరికీ ఆశ్రయమిస్తుంది భాగ్యనగరం. చరిత్ర దాటుకునొచ్చి చూసినా ఎన్నో విపత్తులను ఎదుర్కొంది. ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయింది. ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకునే స్థాయికి ఎదిగింది. అలాంటి హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడొక విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. హైదరాబాద్లో ఇళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. దేశం మొత్తం ఇలానే ఉందిలే అనుకుంటున్నారేమో. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరం స్పెషల్ అనిపిస్తోంది. గతేడాది చివరి త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగిన పరిస్థితి హైదరాబాద్లోనే కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ Q4 2020 నివేదిక స్పష్టం చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే హైదరాబాద్లో ఇళ్ల ధరలు 0.20% పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అదే సమయంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. చెన్నైలో అధికంగా ఇళ్ల ధరలు 9% తగ్గినట్లు ఈ నివేదిక వివరించింది. గతేడాది చివరి ఫైనాన్షియల్ క్వార్టర్లో ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 122వ స్థానం దక్కించుకుంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు 129 ప్లేస్లో ఉండగా అహ్మదాబాద్ 143, ముంబై 144, ఢిల్లీ 146, కోల్కతా 147, పూణే 148 స్థానాల్లో నిలిచాయి. 150వ ర్యాంకుతో చెన్నై అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది నుంచి కోవిడ్ భయాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో రూపాయి ఖర్చు పెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ మిగతా మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు పడిపోతుంటే హైదరాబాద్లో మాత్రం గిరాకీ మరింత పెరిగింది. 2020 అన్ని త్రైమాసికాల్లో దేశంలో ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. బెంగళూరులో ఇళ్ల ధరలు 0.8% తగ్గగా అహ్మదాబాద్లో 3.1, ముంబైలో 3.2%, ఢిల్లీలో 3.9%, కోల్కతా 4.3%, పూణే 5.3% మేర ధరలు పడిపోయాయి. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలతో కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 127% పెరిగాయి. కోవిడ్ మహమ్మారి ముంచుకొచ్చినా ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గతేడాది మొత్తం మీద లెక్కలేస్తే ధరలు ఏ నెలకా నెల పెరుగుతూ వచ్చాయి. కోవిడ్ కారణంగా ప్రపంచమంతా రివర్స్ బటన్ నొక్కినట్లు అనిపిస్తే హైదరాబాద్ మాత్రం స్పెషల్ అనిపించింది. కరోనా సమయంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ప్రజలు భావించడం, ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గిపోవడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడమే ఇందుకు కారణమని, ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు విషయంలో అది స్పష్టంగా కనిపించింది. భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైన కొన్ని ప్రత్యేకతల కారణంగా ఈ పరిస్థితి కనిపించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలైతే హైదరాబాద్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. మరింత డిమాండ్ పెరిగింది. ఇక్కడ ఇళ్ల గిరాకీ ఈ లెవెల్లో కనిపించడానికి కారణమేంటి? ఇప్పుడు సరే, రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? హైదరాబాద్ 4 వైపులా ఫుల్ డిమాండ్. కరోనా సమయంలోనూ ఈ లెవెల్ డిమాండ్ ఏంటి? రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రియల్ ఎస్టేట్ భూమ్ అంటే నగరానికి ఓవైపే ఉంటుంది మామూలుగా. ఒకప్పుడు మాధాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంటూ హైదరాబాద్లో ఒకవైపే కనిపించేది డిమాండ్.
గతేడాది లెక్కలు తీస్తే మాత్రం అందుకు డిఫరెంట్ అనిపిస్తోంది. నగరానికి 4 వైపులా ఫుల్ డిమాండ్ పెరిగింది. సిటీలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన గిరాకీ కనిపిస్తోంది. ఇలా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడమే ఆలస్యం. అలా ఎగరేసుకుపోతున్నారు కొనుగోలుదారులు. దీనికి తోడు భౌగోళిక పరిస్థితులు కూడా భాగ్యనగరాన్ని మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్లో ఇల్లుండి తీరాలి అనుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది. గతేడాది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ లెవెల్ డిమాండ్ రావడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కోవిడ్ కారణంగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని జనాలు భావించడం, ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం కూడా గిరాకీ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. స్టాంప్ డ్యూటీలు తగ్గించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాంటి చర్యల వల్ల కూడా కోవిడ్ కన్నా ముందున్న నాటి పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఈ లెవెల్ డిమాండ్ పెరగడానికి కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే హైదరాబాద్లో భూముల ధరలు తక్కువ ఉండడం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అది కూడా కొంచెం పెరగడం జరిగింది. తర్వాత మనకు అంటే గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఏ సిటీలో లేనంత గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. తర్వాత మనకు ప్రీవియస్ కొంత బ్యాక్లాగ్స్ కూడా లాగా ఉండేది. ఎందుకంటే మన ఉద్యమం జరిగినప్పుడు కొంత రియల్ ఎస్టేట్ రంగము కొంచెం అంటే కుంటుపడిపోయింది. అది ఒక రీజను. తర్వాత మీరు గవర్నమెంట్ పాలసీస్ కూడా వెరీ గుడ్ పాలసీస్, ఎస్పెషల్లీ అంటే టీఎస్ ఐ పాస్ తీసుకురావడం వల్ల మెనీ ఇండస్ట్రీస్ హైదరాబాద్కి వచ్చినాయి. అలాగే ఇప్పుడు టీఎస్ బి పాస్ అనే ఒకటి వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగానికి గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ రంగం ఏంటంటే ఈ ఇండస్ట్రీ మీద దాదాపు 250 ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. ఒకసారి ఈ ఇండస్ట్రీ బాగుందంటే అంటే హ్యూజ్ జనరేషన్ ఆఫ్ ఫండ్స్ వస్తుంటాయి. అంటే మీరు రిజిస్ట్రేషన్స్ అనుకోండి, వేరియస్ అదర్ ఇండస్ట్రీస్ నుంచి జిఎస్టీ రూపంలో కానీ అంటే వేరియస్ రూపంలో దాదాపు మనము అమ్మే ప్రతి రూపాయలో దాదాపు 30% ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు గవర్నమెంట్ అంటే కిట్టి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగము మీద గవర్నమెంట్ బాగా ఫోకస్ చేయడం జరిగింది. ప్రభుత్వ విధానాలు దేశంలోని అన్ని నగరాలు వర్తించినా హైదరాబాద్లోనే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. విశ్వవ్యాప్త నగరంగా హైదరాబాద్ పేరు సాధిస్తోంది. ఏటా ఎన్నో సర్వేలు, ర్యాంకింగ్స్లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇప్పటికే సేఫెస్ట్ జాబితాలో చేరింది. 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నెంబర్ 1గా నిలిచింది. దీంతో దేశంలో మరెన్నో గొప్ప నగరాలున్నా వాటికి లేని డిమాండ్ హైదరాబాద్కు పెరుగుతోంది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన, సుస్థిర అభివృద్ధి కలిగిన, స్థిరమైన ఉపాధి కల్పించే నగరంగా అగ్రస్థానంలో నిలిచిందంటే దాని వెనుక కారణం కూడా ఇదే. ఉపాధి, ఉద్యోగపరంగా అందరినీ అక్కున చేర్చుకుంటూ ఉండడంతో భాగ్యనగరంలో సెటిల్ అయ్యేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇక్కడి ఇళ్లకు ఈ స్థాయి డిమాండ్ పెరుగుతోంది. ఇక హైదరాబాద్ కొత్తగా చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భిన్న సంస్కృతుల మేళమింపే దీనికి ప్రధాన కారణం. దక్కన్ పీఠభూమి కావడంతో చల్లని వాతావరణం, ప్రకృతి విపత్తుల తాకిడి చాలా తక్కువ, నేరాల రేటు అంతంతే. ఆధునిక జీవన శైలి, ఐటీ హబ్, బహుళజాతి సంస్థలకు చిరునామాతో భాగ్యనగరం ఇతర ప్రాంతాల ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు సాఫ్ట్వేర్ నిపుణులు, మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో స్టార్టప్స్ రాకకు దోహదం చేస్తున్నాయి. ఇవే కాకుండా లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా వినోద, రవాణా సౌకర్యాలు కలిగి ఉండటం కూడా హైదరాబాద్కు ప్లస్ పాయింట్గా మారింది. హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ తక్కువ, అందుబాటు ధరల్లోనే అద్దె ఇళ్లు దొరుకుతాయి. ఎవరి బడ్జెట్కి తగ్గ ఇళ్లు కొనుక్కోవడానికి రెడీగా ఉంటాయి. ఉద్యోగం చేసుకోగా అంతో ఇంతో పొదుపు చేసుకోవచ్చని భావిస్తున్న జనం భాగ్యనగరానికి చేరుకొని ఇళ్ల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. దీనికి తోడు సిటీ చుట్టుపక్కల భూమి లభ్యత ఎక్కువ. ఔటర్ రింగ్ రోడ్ లోపల వైపునే కొత్త వెంచర్లు ఎక్కువగా వస్తున్నాయి. రేట్లు రీజనబుల్ గా ఉన్నాయి. దీంతో మిగతా నగరాలతో పోలిస్తే ఇళ్ల ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. గతేడాది కూడా అదే కనిపించింది. అందుకే మిగతా మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ నష్టాలను చూస్తే హైదరాబాద్ మాత్రం స్పెషల్ అనిపించింది. బతుకునిచ్చి బతుక నేర్పే నగరం భాగ్యనగరం. అవకాశాల గనిగా, ఉపాధి రాజధానిగా కనిపిస్తోంది హైదరాబాద్. ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్లో వాలిపోగా భవిష్యత్తులో మరిన్ని ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ నుంచి కనెక్టివిటీ వరకు ప్రత్యేకమనిపిస్తోంది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు అంకుర కంపెనీల వరకు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. టీ హబ్ ను ఏర్పాటు చేసి స్టార్టప్ క్యాపిటల్ గా నగరాన్ని తీర్చిదిద్దింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, ఐకియా ఇలా పదుల సంఖ్యలో నగరంలో కొలువుదీరాయి. ఐటీ ఎగుమతుల్లో దేశవ్యాప్తంగా హైదరాబాద్ టాప్ లో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్, అమెరికా తరువాత మైక్రోసాఫ్ట్ కు అతిపెద్ద క్యాంపస్,
ఆసియాలో గూగుల్కు మొదటి కార్యాలయం, దేశంలోనే మొదటి ఐకియా స్టోర్ హైదరాబాద్లోనే ఏర్పాటయ్యాయి. ఇక ఫేస్బుక్, యాపిల్ సైతం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి. ఇలా ఐటీకి కేరఫ్గా మారుతున్న హైదరాబాద్ దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. ఐటీ కారణంగా ఒకవైపే విస్తరించడాన్ని గుర్తించిన సర్కార్ నగరాన్ని నలువైపులా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఐటీ కంపెనీలు హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారి చుట్టుపక్కల ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టింది. ఐటీ కంపెనీలు శంషాబాద్, ఆదిభట్ల, మేడ్చల్, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఐటీ ముఖ చిత్రం మారిపోయింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా హైదరాబాద్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఐటీ కారిడార్ చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఐటీ కారిడార్ నుంచే ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం హైదరాబాద్. రోజుకు 100ల్లో విమానాలు, 160కి పైగా రైళ్లు, 2000కు పైగా బస్సులు నిత్యం రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దేశంలో ఏ ప్రాంతానికైనా 2 గంటల్లో వెళ్లే వీలుండటం భాగ్యనగరానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇక టెలిఫోన్ ఎక్స్చేంజ్లు, ఆప్టిక్ ఫైబర్ కమ్యూనికేషన్ లైన్లు ఉండటం కూడా అనుకూలమైన అంశం. 3 జాతీయ రహదారులు, 7 రాష్ట్ర రహదారులు నగరం గుండా వెళ్తున్నాయి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి దోహదం చేస్తోంది. మెట్రో లాంటివి ప్రజా రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి సదుపాయాలు ఉండటంతో ఇక్కడే ఉండేందుకు జనాలు మొగ్గు చూపుతున్నారు. కరోనా సమయంలోనూ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 2019-20 సంవత్సరానికి గాను ఏకంగా 1,28,000 కోట్లకు పైగా ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసి టాప్ లేపింది. గతేడాదితో పోలిస్తే 17% మేరకు ఎగుమతులు పెరిగాయి. ఉపాధి కల్పనలోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. 2015-19 మధ్యకాలంలో $2.1 బిలియన్ పెట్టుబడులను హైదరాబాద్ ఆకర్షించింది. ఇండియాకు $35.2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ రాగా అందులో ఒక్క హైదరాబాద్కే 6% పెట్టుబడులొచ్చాయి. దీంట్లో 85% పైగా పెట్టుబడులు ఆఫీస్ స్పేస్ కు సంబంధించినవే. మిగతావి రిటైల్, వేర్ హౌసింగ్ రంగానికి చెందినవి. ఆఫీస్ స్పేస్ వినియోగం 2013లో 11%గా ఉంటే 2019కి వచ్చేసరికి అది 22%కి పెరిగింది. అయితే ఇప్పుడు చిప్ మేకర్ అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్ క్వాల్కమ్ హైదరాబాద్ లో భారీ ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకుంది. రహేజా ఐటీ పార్క్ లో ఏకంగా 16 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ను 10 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. రహేజా మాదాపూర్ లో నిర్మిస్తున్న కామర్ జోన్ ను కూడా క్వాల్కమ్ కు అప్పగించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసింది హెచ్ఎండిఏ. దీంతో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి, కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి. ఇక సిటీని సేఫ్ అండ్ క్లీన్ గా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇక అటు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఎవరైనా ఒక్కరోజు మాత్రమే కొత్త అనిపిస్తారు. రెండో రోజు నుంచి మనలో ఒకరైపోతారు. ఇలా మినీ ఇండియాను తలపిస్తుంటుంది హైదరాబాద్. ఇన్ని సదుపాయాలున్న భాగ్యనగరంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు సెటిల్ అవుతున్నారు. హైదరాబాదీస్ అయిపోతున్నారు. ఇలా పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, వాతావరణ పరిస్థితులు హైదరాబాద్ డిమాండ్ను మరింత పెంచుతున్నాయి. నగరంలోనే అనుకుంటే చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇదే సీన్. భూముల్లో బంగారం పండుతుంటే డిమాండ్ ఆకాశానికి చేరుతోంది. మరి ఈ పరిస్థితి ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి? రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఫార్మాకు ఇప్పుడు హైదరాబాద్ కేరఫ్గా నిలుస్తోంది. కోవిడ్పై పోరులో భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ టీకా తయారైంది కూడా హైదరాబాద్లోనే. దీంతో పాటు ఎన్నో ఫార్మా ఉత్పత్తులకు భాగ్యనగరం అడ్డాగా మారుతోంది. అరబిందో, డాక్టర్ రెడ్డిస్ లాంటి ఎన్నో సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఇలా ఐటీతో పాటు ఫార్మా రంగంలోనూ హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉండగా పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. దీంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడే స్థిరపడి ఇళ్లు నిర్మించుకోవాలని అనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థతో పాటు హైదరాబాద్ను 3 కమిషనరేట్లుగా విభజించి పక్కా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మిగతా నగరాలతో ఎలా కంపేర్ చేసినా హైదరాబాద్ బెస్ట్ అనిపిస్తూ ఉండడంతో ఇక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు చాలా మంది.
ప్రభుత్వానికి ఆదాయం వచ్చే చాలా రంగాలు రియల్ ఎస్టేట్తో ముడిపడి ఉంటాయి. దీంతో సర్కార్ కూడా స్పెషల్ కాన్సంట్రేషన్ చేస్తోంది. మనకు ల్యాండ్ అవైలబిలిటీ కూడా అబండెంట్ ఉంది. అంటే ఇప్పుడు రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకు గ్రోత్ కారిడార్ ఉంది, దాంట్లో హ్యూజ్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. అలాగే మెట్రో ఒక అట్రాక్షన్, తర్వాత కాస్మోపాలిటన్ సిటీ. అంటే భారతదేశంలో ఏ సిటీ నుంచి వచ్చినా కానీ ఇప్పుడు బెంగాల్ అనుకోండి, కేరళ అనుకోండి, కర్ణాటక అనుకోండి, ప్రతి ఒక్కరికి ఒక అసోసియేషన్ ఉంది ఇక్కడ. అంటే ఏళ్ళ తరబడి వాళ్ళు స్థిరమై ఇక్కడ ఉన్నారు. సో అంటే లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. తర్వాత పోలీసింగ్ చూసుకోండి, అంటే సెక్యూరిటీ చూసుకోండి, సేఫ్టీ బ్రహ్మాండం హైదరాబాదు. అంటే మీరు ఏ సిటీలో అంటే హయ్యెస్ట్ కెమెరాస్ అంతా చుట్టూ పెట్టడము, అంటే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ సిటీలో వేల కొద్ది 10,000 పైన కెమెరాస్ పెట్టి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా క్యాచ్ చేస్తున్నారు. షీ టీమ్స్ అని పెట్టారు, పోలీస్ స్టేషన్స్ని సుందరీకరణం చేశారు, అంటే పోలీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇదంతా పీపుల్ ఫీల్ సేఫ్ ఇన్ హైదరాబాద్. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న భారీ లేఅవుట్లు కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో భారీ లేఅవుట్ రానుంది. మొత్తం 553 ఎకరాల్లో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ రెడీ అవుతోంది. నేరుగా ఓఆర్ఆర్ని అనుసంధానించేలా ప్రతిపాదనలు రూపొందించారు. పరిశ్రమలను స్థాపించేలా, టౌన్షిప్లను అభివృద్ధి చేసేలా ఎకరా నుంచి 11 ఎకరాల వరకు ఒక్కో ఫ్లాట్ ఉండేలా చూస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో రియల్ భూమ్ హైదరాబాద్లో భారీగా కనిపిస్తోంది. ఓఆర్ఆర్కు తోడు త్వరలో హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుండటంతో భూ విక్రయాలు ఊహించని స్థాయిలో జోరందుకున్నాయి. దీంతో సిటీ పరిసర ప్రాంతాల్లోని భూముల్లో బంగారం పండుతోంది. దీంతో నగర శివారుల్లో రియల్ వ్యాపారం రయ్యుమంటోంది. రీజనల్ రింగ్ రోడ్ వ్యవసాయ భూములకు వరంలా మారింది. ఇప్పుడు సిటీ చుట్టూ దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ భూములకు మహర్దశ వచ్చింది. అంతర్జాతీయంగా పెట్టుబడుల వరద పారుతూ ఉండడంతో శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి దూసుకుపోతోంది. దీంతో కంపెనీలు వచ్చే ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇలా హైదరాబాద్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ డిమాండ్ పీక్స్ కు చేరుతోంది. ఇక్కడున్న అవకాశాలు, అనుకూలంగా కనిపించే వాతావరణ పరిస్థితులు హైదరాబాద్లో రియల్ బూమ్ క్రియేట్ చేస్తున్నాయి. కోవిడ్ సమయంలోనూ ఆ జోరు ఆగినట్లు కనిపించలేదు. అందుకే దేశంలోని మిగతా అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ప్రత్యేకం అనిపించింది హైదరాబాద్. కోవిడ్ లాంటి సమయంలోనూ వృద్ధి రేటు కనబరిచింది. భవిష్యత్తులో ఈ బూమ్ మరింత పీక్స్ కు చేరడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.